హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ విజయ మాధురి ఫ్రమ్ 49. ఈరోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటి, అలాగే ట్యూబల్ బ్లాక్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ విజయ మాధురి గారితో మాట్లాడాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ 49లో ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు స్టూడియో. హాయ్. ఎస్ డాక్టర్ గారు, ముఖ్యంగా ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ పిల్లలు అవ్వట్లేదని మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ తర్వాత డాక్టర్ని మీట్ అవ్వాలని చెప్తారు? లైక్ ఇఫ్ ఇట్స్ లైక్ లెస్ దాన్ 30 years కన్నా లెస్ దాన్ ఇయర్స్ ఉంటే వాళ్ళు ఫస్ట్ 1 year న్యాచురల్గా ట్రై చేయొచ్చు వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ కానీ ఏమీ వాడకుండా. అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వచ్చి కలవచ్చు. కానీ ఇది ఏజ్ని బట్టి 30 years లెస్ దాన్ 30 years వాళ్ళకైతే ఇట్లాగా, ఇఫ్ 35 years వాళ్ళకైతే ఒక 6 months గ్యాప్ తీసుకొని 30 to 35 డాక్టర్ని కలవచ్చు. 35 అబోవ్ ఇట్స్ బెటర్. కొంచెం ఎంత ఫాస్ట్గా అయితే ఒక 2 months ఆర్ 3 months న్యాచురల్గా ట్రై చేసి అప్పటికి కన్సెప్షన్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంకా బెటర్గా ఉంటాయి వాళ్ళ హెల్ప్ ద్వారా. ఎస్ డాక్టర్ గారు, ఫస్ట్ బేబీ న్యాచురల్గా కన్సీవ్ అయిన తర్వాత సెకండ్ బేబీకి ప్లాన్ చేసేప్పుడు చాలా గ్యాప్ తీసుకుంటుండని చూస్తుంటాం. లైక్ 3 years 5 years 10 years ఇలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. నిజానికి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఈ గ్యాప్ అనేది కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఎస్ చాలామంది కొంతమంది ఏంటంటే ఫస్ట్ కిడ్ ఓకే సరిపోయిద్ది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దాని తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత సెకండ్ కిడ్ అనుకున్న టైంలో కొంతమందికి ఎమ్మటే ప్లాన్ చేసినమ్మటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు కూడా. అలాంటి వాళ్ళకి మోస్ట్లీ ద రీజన్స్ ఏముంటాయంటే వాళ్ళు ఏజ్ ఇంక్రీజ్ అవ్వటం మెయిన్ థింగ్. ఫస్ట్ బేబీ కన్సీవ్ అయినప్పుడు వాళ్ళు మోస్ట్లీ యంగ్గా ఉండొచ్చు. సెకండ్ బేబీ కోసం ఆలోచించేటప్పుడు వాళ్ళ ఏజ్ పెరగచ్చు. దానివల్ల ఆడవాళ్ళల్లో కొంతమందికి ఎగ్ కౌంట్ తగ్గటము, మగవాళ్ళలో కణాల కౌంట్ తగ్గటము, ఇంకా వాళ్ళకి ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ ట్యూబల్ బ్లాక్స్ ఉండటం, యుట్రస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావటం, ఇట్లా ఉన్న వాళ్ళకి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకు ఇట్లా స్పెసిఫికలీ ట్యూబల్ బ్లాక్ అనేది చెప్తున్నాను ఏంటంటే కొంతమందికి ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా అట్లాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి నార్మల్ డెలివరీలో మన యుట్రస్ కాంట్రాక్ట్ అయి రిలాక్స్ అయిన ప్రాసెస్లో లేదా అలాంటి టైంలో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ట్యూబ్లో. పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని ఒకటి ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత చాలా మటుకు అందరికీ బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ అయ్యే ప్రాసెస్లో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అలాంటి వాళ్ళకి ట్యూబల్ బ్లాక్స్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఒకసారి ట్యూబ్స్ టెస్ట్ చేసి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ట్రీట్ చేయటం. ఇంకొకటి మగవాళ్ళలో కణాల కౌంట్ తగ్గచ్చు. మేము చాలా కేసెస్ చూస్తాం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి మగవాళ్ళ కణాలు 0 అయిపోయిన వాళ్ళని కూడా చూస్తాం. అలాంటి వాళ్ళు ఫస్ట్ వచ్చిన తర్వాత మేము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి దాన్ని బట్టి వాళ్ళ హిస్టరీని బట్టి మేము ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుతాం. ఎస్ డాక్టర్ గారు, కొంతమంది చాలా ఇయర్స్ నుంచి బాధపడుతుంటారు ఇన్ఫర్టిలిటీతో. అమ్మ కావాలని, అమ్మని పిలిపించుకోవాలని ఇలాంటి కోరుకున్న వాళ్ళకి చాలా మందిలో కూడా ఎగ్స్ తక్కువ ఉండడం, ఎవరైనా డొనేట్ చేస్తారా అన్నట్టుగా ఎదురు చూడటం, అండ్ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళలో మేల్ ఇన్ఫర్టిలిటీ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ ఉండడం, ఇలాంటి వాళ్ళకి ఎగ్స్ డొనేట్ గురించి, స్పర్మ్ డొనేట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొంతమంది అదే చెప్పినట్టు ఫస్ట్ మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఫస్ట్ ఆడవాళ్ళలో 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి యుట్రస్ మంచిగా ఉండాలి, తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ మంచిగా ఉండాలి, థర్డ్ వచ్చేసి ఓవరీస్. ఈ 3 ఇంపార్టెంట్ ఆడవాళ్ళలో. మగవాళ్ళలో వచ్చేసేసి స్పర్మ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్ టెస్ట్ చేస్తాము. ఆ బేసిక్ టెస్ట్ చూసిన తర్వాత ఎవరికైతే ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నా, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, లేదంటే ఆడవాళ్ళలో ట్యూబ్స్ టోటల్లీ బ్లాక్ ఉన్నా, ఇలాంటి ఎక్కువ కాజెస్ ఉన్న వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ రాదు. కొంతమంది డిలే చేస్తారనమాట భయంతో. ఏమన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరే ఎక్స్ట్రాగా ఏమైనా ట్రీట్మెంట్స్ చేస్తారేమో, టెస్ట్ ట్యూబ్ బేబీ, అలాంటి కొంతమందికి భయం అనమాట. అలాంటి వాళ్ళు హాస్పిటల్కి వస్తే మేము చెక్ చేసి వాళ్ళ హిస్టరీని బట్టి ట్యూబల్ బ్లాక్ అండ్ ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, స్పర్మ్ తక్కువ ఉన్న వాళ్ళకి 100% IVFకి వెళ్తేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ఇంకొకటి మీరు ఇందాక అన్నట్టు ఎగ్స్ తక్కువ ఉండటం, పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం అనమాట దాన్ని. దాంట్లో చాలా 1-2 ఎగ్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఏంటంటే మా జెనెటిక్స్ మాకు కావాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు డబ్బులకి ఆలోచించకుండా 1, 2, 3 సైకిల్స్ చేయించుకుంటే వాళ్ళ ఎగ్సే తీసుకొని ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. ఫైనాన్షియల్ ఇష్యూస్ అట్లా ఎవరైనా ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాకు ఏదైనా బేబీ కావాలి, మేము అమ్మ అనిపించుకోవడం కావాలి అని అనుకున్న వాళ్ళకి డోనార్ ఎగ్ ప్రిస్క్రైబ్ చేస్తాను. డోనార్ ఎగ్ ఎట్లా అంటే
23 ఇయర్స్ ఏజ్ నుంచి 28 అప్ టిల్ 30 ఏజ్ వరకు కూడా ఆల్రెడీ ఆ ఫీమేల్కి ఒక బేబీ ఉన్న వాళ్ళకి వితౌట్ డయాబెటీస్, షుగర్, ఇంకా జెనెటిక్ డిజార్డర్స్ ఏమీ లేని వాళ్ళని పికప్ చేసుకొని ఈ పేషెంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేస్తూ ఆ పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఈ పేషెంట్ డోనర్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఎగ్స్ తీసుకొని హస్బెండ్ కణాలు తీసుకొని రెండు కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి ఈ ఎంబ్రియోని తీసుకెళ్ళి పేషెంట్ యూట్రస్లో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే హై ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కర్నూలు నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. శివకుమార్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, శివకుమార్ గారు చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం చెప్పండి. స్పర్మ్ కౌంట్ చేయించుకున్నా ఎప్పుడు జీరోనే వస్తున్నాయి మేడం. ఓకే, మీ వయసు ఎంతండి శివకుమార్ గారు? మేడం 42 మేడం. 42. ఇంతకు ముందు పిల్లలు ఉన్నారా? లేరు మేడం. 11 ఇయర్స్ అయింది పెళ్ళి అయిందా? ఓకే ఓకే. మీ ఇంట్లో ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉండటం అట్లా ఏమైనా ఉందా అండి? అంటే మా సిస్టర్ 5 ఇయర్స్ తర్వాత అయినా మేడం, అదొకటి ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే, అంటే మీరు జీరో అంటున్నారు కాబట్టి ఒక్కసారి మీరు హాస్పిటల్కి రాగలిగితే, అంటే ఈ జీరో ఉండే వాళ్ళల్లో కూడా 2 రకాలు ఉంటారండి. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనమాట. అబ్స్ట్రక్షన్ అంటే మీకు బీజాలు తయారైన చోట నుంచి బయటకు వచ్చే ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే, ఏదైనా అడ్డం ఉంటే అలాగ రాదు. కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ కూడా అందవన్నమాట. ఇట్లా 2 రకాలు ఉంటాయి. దాంట్లో ఏ రకం అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కుదిరితే ఒకసారి రండి, చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ ముందు? అదే దీంట్లో చెప్పినట్టు అబ్స్ట్రక్షన్, నాన్ అబ్స్ట్రక్షన్ 2 టైప్స్ అన్నాను కాబట్టి, ఈ అబ్స్ట్రక్టివ్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా బీజంలోకి, టెస్టిస్లోకి ఒక నీడిల్ వేసి వాళ్ళ స్పర్మ్ బయటకు తీస్తాం. అలా స్పర్మ్ బయటకు తీసిన దాన్ని మళ్ళీ సేమ్ వైఫ్కి IVF చేసి ఎగ్స్ తీసి ఎంబ్రియో ఫామ్ చేసి వైఫ్ యూట్రస్లో పెట్టచ్చు. నాన్ అబ్స్ట్రక్షన్ అని ఒకటి ఉంటుంది. అదేంటి అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ టోటల్గా కట్ అయిపోతాయి. వాళ్ళ హార్మోన్స్ అన్నీ టోటలీ డౌన్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి హార్మోన్స్ ఇచ్చి చూస్తాము, ఫస్ట్ కొన్ని మెడికేషన్స్ ఇచ్చి. అప్పటికీ అవ్వకపోతే బెటర్ వాళ్ళు డోనర్ స్పర్మ్కి వెళ్ళచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, సెకండరీ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి ట్యూబల్ బ్లాక్స్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? ఎస్, ట్యూబల్ బ్లాక్స్ కూడా కారణం. అదే చెప్పినట్టు ముందు డెలివరీ అయినా, ముందు ఏదైనా అబార్షన్ అయినా కూడా వాళ్ళని సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనము లోపల ఉన్న ప్రోడక్ట్స్ ఒక్కొక్కసారి బ్లీడింగ్ కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫీమేల్స్కి ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్ ట్యూబ్స్లోకి వెళ్తాయి అన్నమాట. అలాంటప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అవుతాయి. సో ఫస్ట్ టైం మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, సెకండ్ టైం ఎందుకు రావట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ట్యూబ్స్ అన్నమాట. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవటం. ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మళ్ళీ ఒక్కొక్కసారి ఫాల్స్ కూడా వస్తుంది అనమాట. మనం HSG అని ట్యూబ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఫాల్స్ పాజిటివ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఏంటంటే మనకి ట్యూబ్స్ బ్లాక్ లేకపోయినా బ్లాక్స్ ఉన్నట్టు. అలాంటప్పుడు ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకొని నిజంగా బ్లాక్స్ ఉంటే 100% IVFకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక ట్యూబ్ బ్లాక్, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఉన్న ట్యూబ్ని బట్టి, ఇప్పుడు రైట్ సైడ్ ఓపెన్ ఉందనుకోండి, రైట్ సైడ్ ఎగ్ రిలీజ్ అయితే ఆ నెల మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు. ఒకవేళ రైట్ సైడ్ బ్లాక్ ఉండి లెఫ్ట్ సైడ్ ఎగ్ రిలీజ్ అవుతుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎస్ డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాను డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్తుంటారు, 2-3 మంత్స్కి అబార్ట్ అయిపోవడం. ఇలా రకరకాల కారణాలతో రిపీటెడ్ అబార్షన్స్ చూస్తుంటాం. ఇలా రికరెంట్ అబార్షన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? వాళ్ళకి ట్యూబల్ బ్లాకేజ్ కూడా ఒక కారణం అనుకోవచ్చా? ట్యూబల్ బ్లాకేజ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే ట్యూబల్ బ్లాకేజ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే బ్లాకేజ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ బ్లాక్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఫ్లూయిడ్ యూట్రస్లోకి వచ్చి దానివల్ల మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇంకొకటి కంటిన్యూస్గా కొంతమందికి మిస్క్యారేజ్ అవుతుంది. అది ఎందువల్ల అంటే జెనెటిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉన్నట్లయితే అది పిండం ఫామ్ అయ్యిద్ది కానీ ముందుకి వెళ్ళదన్నమాట. అలాంటప్పుడు కంటిన్యూస్గా కొంతమందికి 2, 3 or 6 times అబార్షన్స్ అట్లా అయ్యే వాళ్ళు ఉంటారు. న్యాచురల్గా వస్తుంది వాళ్ళకి, కానీ అబార్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం కపుల్కి.
ఆ క్రోమోజోమ్స్ మగవాళ్ళలో 46 XY క్రోమోజోమ్స్, ఆడవాళ్ళలో 46 XX అని క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్రోమోజోమ్స్ టెస్టింగ్ చూసి ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి మనము కొన్నిసార్లు అన్నిసార్లు బేబీస్కి అది ఫార్వర్డ్ అవ్వాలని లేదు వచ్చిన ఎంబ్రియోలో. అప్పుడు మనం ఎంబ్రియోస్ IVF చేసి ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పికప్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత ఈ ఎంబ్రియో టెస్టింగ్కి పంపిస్తాం. PGTA అంటాం అనమాట, ప్రీ జెనెటిక్ టెస్టింగ్. ఆ టెస్టింగ్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ ఇంకా నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ పెట్టేస్తాము, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. అబ్నార్మల్ ఎంబ్రియోస్ మటుకు డిస్కార్డ్ చేస్తాము. దాన్ని బట్టి పేషెంట్కి ఆప్షన్స్ ఇస్తాం. సో ఏంటి అంటే వాళ్ళ జెనెటిక్స్ యూస్ చేసి, వాళ్ళ జీన్స్ యూస్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోస్ ఎలాగో అబ్నార్మల్ ఉన్నాయి కాబట్టి ఎయిదర్ ఎగ్నన్నా డోనార్ ఎగ్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే స్పర్మ్ అన్న డోనార్ స్పర్మ్కి వెళ్ళాల్సి వస్తుంది అనే ఆప్షన్స్ ఇస్తాం. దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. డాక్టర్ గారు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం. మేల్ ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే జనరల్గా మీరు మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసేసి కొంతమందికి కణాలు తక్కువ ఉండటం ఒకటి, కొంతమందికి కణాలు అస్సలు లేకపోవటం ఉంటుంది. కౌంట్ అంటే ఫస్ట్ మెయిల్ వచ్చినమ్మటే ఫస్ట్ వాళ్ళకి బేసికలీ వన్ అండ్ ఓన్లీ వన్ టెస్ట్ ఉంటుంది. అదేంటంటే స్పర్మ్ అనాలిసిస్. ఆ స్పర్మ్ అనాలిసిస్ బేసిస్ మీదే ట్రీట్మెంట్ అనేది బేస్ అయి ఉంటుంది. స్పర్మ్ తక్కువ ఉంటేనే ఒకటే కాదు, దాంట్లో ఉన్న మొటిలిటీ చెక్ చేసుకోవాలి. స్పర్మ్లో ఉన్న మన మార్ఫాలజీ అంటే మొటిలిటీ అనేది కదలికలు అనమాట. స్పర్మ్ అనేది కదలాలి ప్రాపర్గా, లేదు అంటే వెళ్ళి ట్యూబ్లో ఉన్న ఎగ్ని రీచ్ అవ్వటం కష్టం అనమాట. అండ్ స్పర్మ్ మార్ఫాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పర్మ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ అనే దానికి ఒక హెడ్, నెక్ అండ్ టెయిల్ 3 parts ఉంటాయి. ఆ 3 partsలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అండ్ జెనెటికల్గా కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మోస్ట్లీ స్పర్మ్ తక్కువ 0 ఉండటానికి కారణాలు ఒకటి ఫస్ట్ జెనెటిక్ టెస్టింగ్, ఒకటి జెనెటిక్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల వస్తుంది, మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, మన లైఫ్ స్టైల్ వల్ల కూడా వస్తుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి డిజీజెస్ ఉండి, లేదు అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఇలా లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా అడిక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ తగ్గటము, 0 అవ్వటం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఎస్ సార్. డాక్టర్ గారు, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే PCOD, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్ ఇవన్నీ ఒక కారణం అనుకుంటే ఒబేసిటీ కూడా ఇంకో కారణం అనుకోవచ్చా? ఒబేసిటీ కూడా, ఒబేసిటీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ ఆబ్వియస్గా డిస్టర్బ్ అవుతుంది. సో అందుకనే ఫస్ట్ ఎవరైనా ప్రెగ్నెన్సీ రావట్లేదు, కొంచెం ఒబేస్గా ఉన్న ఫీమేల్స్కి ఫస్ట్ వెయిట్ రిడక్షన్ చెప్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పిన తర్వాత కన్సీవ్ అయిన పేషెంట్స్ చాలామంది ఉంటారు. ఒబెసిటీ వల్ల మెయిన్గా PCOD పేషెంట్స్కి ఒబెసిటీ ఎక్కువగా చూస్తాం. వాళ్ళ ఏంటంటే ఉన్న వెయిట్ కన్నా ఒక 10% తగ్గితే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ప్లస్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా హైగా ఉంటాయి. ఎస్ సార్. డాక్టర్ గారు, లైక్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒబేసిటీ ఒక కారణం అనుకుంటే థైరాయిడ్ విషయానికి వచ్చేసరికి, డయాబెటీస్ విషయానికి వచ్చేసరికి ఈ పేషెంట్స్కి కూడా ప్రెగ్నెన్సీ అందరూ అంత ఈజీ కాదంటుంటారు, ఎంతవరకు నిజమంటారు? మోస్ట్లీ థైరాయిడ్ ఆర్ డయాబెటీస్ కొంచెం అబ్నార్మల్గా ఉంటే అది మనం థైరాయిడ్కి మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి కరెక్ట్ చేయొచ్చు. ఈవెన్ డయాబెటీస్కి కూడా మనం డిపెండ్స్ ఆన్ ద ఇన్సులిన్ లెవెల్స్, మనం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ ఇచ్చి కంట్రోల్ చేసి ప్రెగ్నెన్సీ రావటం పెద్ద ప్రాబ్లం కాదు. బేసికల్లీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటేనే కొంచెం టఫ్ ఉంటుంది. అదర్వైజ్ థైరాయిడ్ అండ్ షుగర్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ వచ్చే కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో మనం థైరాయిడ్ ఆర్ షుగర్ ఆర్ బీపీ వాట్ ఎవర్ ఇట్ మే బీ కంట్రోల్లో ఉంచుకొని ట్యాబ్లెట్స్ మనం ఏదైనా తీసుకుంటుంటే టైంకి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. కాంప్లికేషన్స్ బేబీకి రావు, మదర్కి కూడా రావు. ఎస్ సార్. డాక్టర్ గారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందితే లోపల పుట్టబోయే బేబీకి కూడా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? బికాస్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మాకు థైరాయిడ్ ఉంది, మా పిల్లలకు కూడా క్యారీ అవుతుందని. కొంతమందిలో గెస్టేషనల్ థైరాయిడ్ చూస్తుంటాం, లైక్ ప్రెగ్నెన్సీ అయిపోగానే అది తగ్గిపోవడం, ఆటోమేటిక్గా అది 0 అయిపోవడం చూస్తుంటాం. మరి పిల్లలకి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది? మనం మదర్ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ టైంకి తీసుకొని అండర్ కంట్రోల్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ <3 ఉంటే బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ మదర్ సరిగా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా, ట్యాబ్లెట్స్ టైంకి తీసుకోకుండా ఉంటే బేబీకి కొంచెం బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ రావటం, మందబుద్ధి అంటారు కదా, షార్ప్గా ఉండకపోవటం, ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ డిజీజెస్ ఉన్న మదర్కి తను తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ టైంకి తీసుకుంటే బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాలర్ లైన్లో ఉన్నారండి, వెంకటరత్నం గారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి.
ఎస్ సార్. డాక్టర్ గారు, పీసీఓడి అనేది దానికి సొల్యూషన్ ఏంటని చెప్తారు? చాలామంది చెప్తుంటారు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నాం, ప్రెగ్నెన్సీ అందట్లేదు, దానికి కారణం ఇదే పీసీఓడి అని చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దీంట్లో బేసికలీ పీరియడ్స్ రెగ్యులర్గా రావు. పీరియడ్స్ రెగ్యులర్గా ఎందుకు రావు అంటే ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయితేనే ఆ మంత్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒక ఏజ్ కొంతమందికి 25 years 28 years వరకు ఈ పీసీఓడి అనేది చూస్తాం. ఇప్పుడు మెయిన్గా ప్రెగ్నెన్సీ కోసం అనే వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తుంటే మటుకు మా దగ్గరికి వస్తే మేము స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్ ఫ్యూ థింగ్స్ చేసి దాన్ని బట్టి పీరియడ్స్ రెగ్యులర్గా రావటానికి మేము ఫ్యూ ట్యాబ్లెట్స్ ఇస్తాము. పీరియడ్స్గా రెగ్యులర్గా రావటానికి అండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడానికి 2 డిఫరెన్స్ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ పీరియడ్ రెగ్యులర్గా కావాలి అంటారు, కొంతమంది ఫస్ట్ మేము ప్రెగ్నెంట్ అవ్వాలి అంటారు. సో రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావాలి అంటే మేము సెకండ్ డే నుంచి థర్డ్ డే నుంచి ఫ్యూ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేసి ఆ ఎగ్ రిలీజ్ అయిన టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. అదే మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయట్లేదు, పీరియడ్స్ రెగ్యులరైజ్ కావాలి అంటే ఓసీ పిల్స్ అని ఇస్తాం, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఈ పిల్స్ 21 days తీసుకుంటే ఒక 3 months to 6 months ఇస్తాము. సో ఆ 6 months మీకు ఆ 6 months మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్న టైంలో మీకు ప్రెగ్నెన్సీ మటుకు ట్రై చేయలేరు. ఆ ట్యాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు. సో మీరు చూస్ చేసుకోవాలి మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీయా రెగ్యులర్ పీరియడ్స్ అని. దాని డిపెండ్స్ మీద మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఎస్ డాక్టర్ గారు, ట్యూబల్ బ్లాకేజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా డాక్టర్ గారు? ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళు అదే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉండి ఏదన్నా ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లో నుంచి మన యుట్రస్లోకి వస్తుంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ట్యూబ్స్ 2 బ్లాక్ చేసేస్తాం. ఆ తర్వాత మనం ఐవీఎఫ్, మనకి ఐవీఎఫ్కి ట్యూబ్స్తో సంబంధం ఉండదు. ఎందుకు అంటే ఐవీఎఫ్లో మనం డైరెక్ట్గా ఓవరీస్ నుంచే ఎగ్స్ అనేది పికప్ చేసుకొని ఆ ఎగ్స్ని హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి వైఫ్ యూట్రస్లో పెడతాం. సో ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి నెంబర్ 1 ట్రీట్మెంట్ ఏంటంటే ఐవీఎఫ్. ఐయుఐలో కూడా ఐయుఐ ఇన్ ద సెన్స్ ఐయుఐ ఇందాక చెప్పినట్టు ఒక ట్యూబ్ బ్లాక్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే ఆ సైడే ఎగ్ రిలీజ్ అయింది అనుకో, ఆ సైకిల్ వేస్ట్ అయింది. అదే ఓపెన్ ఉన్న సైడ్ ఎగ్ రిలీజ్ అయితే ఓకే యూ కెన్. ఎందుకంటే రీసెంట్గా 3 days బ్యాక్ ఒక పేషెంట్ చూసాం, ఒక సైడ్ బ్లాక్ ఉంది, ఆ పేషెంట్కి ఇంకో సైడ్ ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది. అట్లా ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా మీరు చెప్పినట్టుగా కొంతమంది న్యాచురల్గా ట్రై చేయడం ఆపేసి మెడికేషన్ మీద ఆధారపడి ఉంటారు. లైక్ ట్రీట్మెంట్స్ అవుతుంది కదా అన్నట్టుగా. ఇప్పుడు మీరు చెప్పిన కేసు చూసుకున్నట్టయితే న్యాచురల్గా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు కదా, దాని గురించి చెప్తారా స్టోరీ? చాలా పేషెంట్స్ ఉంటారు ఐవీఎఫ్ 2 times 3 times చేయించుకొని ఫెయిల్యూర్ అయ్యి ఇంకా వాళ్ళకి ఇంకా అవ్వదు అని వదిలేసేసి న్యాచురల్గా ట్రై చేసిన వాళ్ళు మేము చెప్తాం ఎట్లా ఏ టైంలో మీరు అంటే కొంతమంది స్ట్రెస్ఫుల్ మైండ్ అంతా స్ట్రెస్ అయిపోయి ఇంకా మాకు రాదు అన్న ఇదిలో ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు గ్యాప్ ఇస్తాం. అలాంటి పేషెంట్స్కి గ్యాప్ ఇచ్చినప్పుడు ఏ టైంలో కలవాలి, ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనేది ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కూడా కొంతమందికి న్యాచురల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ కన్సెప్షన్ అయ్యి ఎన్నో 5-6 years ట్రై చేసి ఐవీఎఫ్ కన్సెప్షన్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ టైం న్యాచురల్గా వచ్చిన కపుల్స్ కూడా ఉంటారు. సో ఏది రాదు అనేది ఉండదు, కొంచెం హోప్ ఉంటే అన్నీ వస్తాయి. ఎస్ డాక్టర్ గారు, 49 చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బంజారా హిల్స్లో కూడా ఓపెన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? ఎస్ రీసెంట్గా బంజారా హిల్స్ ఓపెన్ చేస్తున్నాము. ఇట్ విల్ బి లైక్ మోస్ట్లీ ఇంకా August 1st weekలో ఓపెన్ చేస్తాము. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. టోటల్ 11 branches ఉంది, ఇది న్యూ బ్రాంచ్ అనమాట. ఎస్ సార్. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లం అనుకుంటే వాళ్ళు ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి ఆఫ్టర్ మ్యారేజ్? జెనెటిక్ ప్రాబ్లం ఇన్ ద సెన్స్ అదే ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ 1 year ఎవరు ఫస్ట్ జెనెటిక్ గురించి ఆలోచించారు. అంటిల్ అన్లెస్ ఫ్యామిలీలో ఏదన్నా ప్రాబ్లం ఉందని కపుల్కి తెలిస్తేనే డైరెక్ట్గా కపుల్ వచ్చి డాక్టర్ని అప్రోచ్ అవుతారు. లేదు అంటే ఫస్ట్ 1 year ట్రై చేసిన తర్వాతే వాళ్ళు వస్తారనమాట మా దగ్గరికి. అప్పుడు మరీ లో స్పర్మ్ కౌంట్ ఉండి ఎగ్స్ క్వాంటిటీ అండ్ క్వాంటిటీ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఇద్దరు కపుల్స్కి జెనెటిక్ టెస్టింగ్ అడ్వైస్ చేస్తాం. ఆ జెనెటిక్ టెస్టింగ్ బేసిస్ మీద మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ఫాలో అవుతాం. ఇఫ్ వైఫ్లో ప్రాబ్లం ఉంది అంటే లేదంటే హస్బెండ్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ అయితే వాళ్ళ ఎగ్స్కి వాళ్ళ స్పర్మ్కి ప్రిఫర్ చేసి పీజీటీఏ టెస్టింగ్ పంపిస్తాం. లేదు ఒక్కోసారి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటప్పుడు డోనర్ స్పర్మ్ డోనర్ ఎగ్ అడ్వైస్ చేస్తాం. కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. అశోక్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అశోక్ గారు. హలో మేడం. చెప్పండి అశోక్ గారు.
మేడం మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కొంచెం లౌడ్గా. హలో మేడం. చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది మేడం. ఓకే ఓకే. మేడం ఇక్కడ నేను పిల్లల కోసం టెస్ట్ చేసుకున్నాం లోకల్గా. ఓకే. మాకు స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉంది, 60% ఉంది. ఓకే. మా వైఫ్ కూడా బాగానే ఉందని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు రిజల్ట్ లేదు మేడం. టాబ్లెట్స్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఎగ్ రిలీజ్ కానీ కంటే అవన్నీ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఓకే. స్పర్మ్ కౌంట్ ఒక్కటే చూడము మనము, కంపల్సరీ దాంట్లో ఉన్న మొటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ 2 చూడాలండి. ఆ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి కౌంట్ ఉన్నా కూడా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. 1 year ట్రై చేసామంటున్నారు, ఒక్కసారి మనం ఇంకొకసారి డీటెయిల్ స్టడీ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే అన్ని నార్మల్ ఉన్నా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ట్రై చేసినా రాదు, వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అంటాం. వాళ్ళకి IUI అనే ట్రీట్మెంట్ ఒక్కొక్కసారి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు వస్తే ఇంకొకసారి డీటెయిల్డ్గా మీ స్పర్మ్, మీ వైఫ్ని ఒకసారి చెక్ చేసి దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.